హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు దావర్ అకాడమీ. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్. ఈరోజు వచ్చిన వార్తాపత్రికలోని న్యూస్ ఏంటంటే, సీట్ల పెంపుపై సర్కారుదే తుది నిర్ణయం. అంటే మనకి కొన్ని రోజుల నుంచి ఈ యొక్క ప్రతి కాలేజ్ యాజమాన్యం కూడా కోర్టుకు వెళ్ళటం జరిగింది సీట్లు పెంచుకోవటానికి. ముందు వీళ్ళు ఏం చేశారంటే, గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ఏఐసిటి నుంచి అప్రూవల్స్ అయితే వచ్చినాయి. గవర్నమెంట్ మాత్రం, మన తెలంగాణ గవర్నమెంట్ మాత్రం అప్రూవల్ మాత్రం ఇవ్వలేదు. ఈ సీట్ల కోసం వీళ్ళు అప్రూవల్ ఇవ్వకపోతే వీళ్ళు అందరూ కలిసి ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారు. ఈ హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఈ హైకోర్టు ఈ మధ్య వాదోపవాదనలు కూడా మనకి జరగడం జరిగింది. వీళ్ళు ఫైనల్ జడ్జిమెంట్ వర్డిక్ట్, దే హ్యావ్ గివెన్ ద సమ్ వర్డిక్ట్. ఈ తీర్పు ఏంటంటే సీట్ల పెంపుపై సర్కార్దే తుది నిర్ణయం అని ఇచ్చినట్టు మరి వార్తాపత్రికలు అయితే ఈరోజు కథనం రావటం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలకి తేల్చి చెప్పిన హైకోర్టు, ప్రభుత్వం అనుమతి లేకుండా సీట్ల పెంపు కుదరదని స్పష్టీకరణ. సీట్ల పెంపు కోర్సుల విలీనంపై పలు కాలేజీల పిటిషన్లు కొట్టివేత. వీళ్ళు ఏం చేశారంటే, సివిల్ని, మెకానికల్ని, త్రిబుల్ని మాకు అన్ని కంప్యూటర్స్ కావాలి అని చెప్తే ఇది సృష్టికి విరుద్ధం. ఈ సృష్టికి విరుద్ధమైనది ఈ కోర్టు కూడా తప్పుపట్టింది. సపోజ్ సివిల్ తీసేయండి, కంప్యూటర్స్ ఇవ్వండి, మెకానికల్ తీసేయండి, కంప్యూటర్స్ ఇవ్వండి, త్రిబుల్ తీసేయండి, కంప్యూటర్స్ ఇవ్వండి అని ఈ విధంగా వీళ్ళు కోర్టుకు వెళ్ళటం జరిగింది. దాంతో వాళ్ళు ఫైనల్గా సర్కార్దే, గవర్నమెంటే ఫైనల్ డెసిషన్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తీర్చుకోమని అన్నారు. కాబట్టి ఈ థర్డ్ ఫేజ్లో మనకి సీట్స్ రానట్టే. థర్డ్ ఫేజ్లో మనకి కొత్త ఎంసెట్ సీట్స్ రానట్టే. మనం ప్రతి హోప్స్ అయితే పెట్టుకోవద్దు. వస్తే వస్తాయి, రాకపోతే రావు. ఫస్ట్ సెకండ్ ఫేజ్ వచ్చిన వాళ్ళకి హ్యాపీ, నో ప్రాబ్లం. ఆల్మోస్ట్ అందరికి సీట్స్ వచ్చినాయి. నేనైతే అనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి సీట్స్ అయితే వచ్చినాయి. ఇంకా కాకపోతే కొంచెం బెటర్మెంట్, కంప్యూటర్ సైన్స్ అలాంటి సీట్స్ అయితే మరి వచ్చినాయి లేదు. కానీ త్రిబుల్ సీట్స్ కూడా మంచిదే, మెకానికల్ మంచిది. మీ దగ్గర వర్త్ ఉండాలమ్మా. స్కిల్ సెట్ అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. నా దగ్గర కంప్యూటర్లో చేరితేనే నాకు స్కిల్ సెట్ వస్తుందని, అవసరమైతే మైనర్ డిగ్రీ కోర్సులు అయినా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. అదేవిధంగా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇంజనీరింగ్ కాలేజీలో కొత్త కోర్సులు ప్రారంభాన్ని వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ నిరభ్యంతర పత్రము జారీ చేయకుండా, నో అబ్జెక్షన్ జారీ చేయకుండా కొత్త కోర్సులు సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చింది. కొత్త కోర్సులపై అంతిమ నిర్ణయం తమదేనని ప్రభుత్వ వాదంతో ఏకీభవించింది. గవర్నమెంట్ కూడా ఈ మేరకు ప్రభుత్వము తుది ఉత్తర్వులు జారీ చేసింది. బీటెక్, బీఈ కోర్సుల్లో కంప్యూటర్ సైన్సు, అదేవిధంగా బీటెక్, బీఈ కోర్సుల్లో బీటెక్, బీఈ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సైబర్ తదితర బ్రాంచ్ల సీట్ల పెంపునకు కొన్ని కోర్సులను ఇతర బ్రాంచుల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు కోర్టుకైతే వెళ్ళటం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలు ఏం చేసినాయి, కోర్టుకైతే వెళ్ళటం జరిగింది. హైకోర్టులో 28 పిటిషన్లు పడ్డాయి. నూతన కోర్సులకు జేఎన్టీయూహెచ్, ఏఐసిటి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటం లేదని పిటిషన్. ప్రభుత్వంది సివిల్ ఉండాలి, మెకానికల్ ఉండాలి, అదేవిధంగా ఎలక్ట్రికల్ కూడా ఉండాలి. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి సి భాస్కర్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాదులు ప్రకాష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వం స్పెషల్ జీపీ ఎస్ రాహుల్ రెడ్డి వాదనలు అనిపించారు. ఎవరి వాదనలు అంటే, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం కొత్త కోర్సుకు అనుమతి ఇవ్వట్లేదు. రీయింబర్స్మెంట్పై ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఉన్న పాత కోర్సులను కొత్త కోర్సులుగా మార్చుకునేందుకు కూడా నిరాకరించింది. అదేవిధంగా జేఎన్టీయూలో ఉన్న కోర్సులు ఏంటంటే త్రిబుల్, సివిల్, మెకానికల్ని కూడా కంప్యూటర్స్ కానీ వాళ్ళని ఇవ్వటం మానేసింది అనమాట. జేఎన్టీయూహెచ్ ఏఐసిటి నివేదికతో సీట్ల పెంపు కోర్సుల విధానంపై దరఖాస్తు చేసుకున్న కారణం ఏది చెప్పకుండా ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అనుమతించారు అని పిటిషన్ తరపున న్యాయవాది వాదించారు. అదేవిధంగా మరోవైపు ఈ వాదంతో ప్రభుత్వ న్యాయవాది రాహుల్ రెడ్డి విభేదించారు. పిటిషన్లు వేసిన కాలేజీలకు జేఎన్టీయూ షరతులతో ఎన్ఓసి జారీ చేసింది. పిటిషన్లు వేసిన కాలేజీలకు జేఎన్టీయూ ఒక ఎన్ఓసిని, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని, ఇది ఏఐసిటికి దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. మళ్ళీ ఏఐసిటికి వెళ్ళడం అని. ఇది అధ్యాపకులు మౌలిక సదుపాయాలు ప్రభుత్వ ఆమోదము, విశ్వవిద్యాలయ నిబంధనల మేరకు సీట్ల పెంపు లాంటిది ఒక రీయింబర్స్మెంట్కి పరిమితం కాదు. విద్యార్థుల పెంపు వల్ల
విద్యార్థుల పెంపు వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల కింద అనుమతిస్తే విద్యార్థులపై ఆర్థిక భారం పడుతుంది. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర పేద విద్యార్థులకు భారంగా మారుతుంది. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులో ఫీజు రియంబర్స్మెంట్ రాదు కాబట్టి ఇది వాళ్ళకి భారంగా మారుతుంది. ఇప్పటికే కొన్ని కాలేజీల్లో కోర్సులో 120 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా పెంచాలని సరికాదు. ఈ పిటిషన్ను కొట్టివేయాలని రాహుల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ ప్లేటర్ ఈయన గవర్నమెంట్ ఏజీ రాహుల్ రెడ్డి అయితే వాదించారు. గవర్నమెంట్ యొక్క హైకోర్టులో మరి ఈ పిటిషన్ని మీరు సరికాదని వాళ్ళు తేల్చేశారు. అదేవిధంగా మనం చూసినట్టయితే వాదనలు విన్న న్యాయమూర్తి విద్యా చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం సీట్ల పెంపు, కోర్సుల విలీనంపై ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని స్పష్టం చేశారు. కాలేజీ మధ్య అనారోగ్య పోటీని రూపమాడడానికి తగిన నిర్ణయం తీసుకునే అధికారము ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఉంటుందని, అందువల్ల ప్రభుత్వ నిర్ణయంతో జోక్యం చేసుకోవాలని తేల్చి చెప్పారు. మేమైతే వీళ్ళు ఏం చెప్పారంటే కాలేజీలు హైకోర్టు ఏం చెప్పిందంటే గవర్నమెంట్ ఏది చెప్తే అది మేము దాని మీద ఇన్వాల్వ్ అవ్వము అని చెప్పింది. కాబట్టి ఈ యొక్క మన థర్డ్ ఫేజ్లో మనకి వచ్చే ఆశలు గల్లంతు. థర్డ్ ఫేజ్లో సీట్లు పెరుగుతాయని ఆశలు గల్లంతైనాయి మనకి. నో సీట్ ఇంకరేజ్ థర్డ్ ఫేజ్ అని ప్రతి ఒక్కరు కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలమ్మా. మనకి ఈరోజు నైట్ అయితే మనకి థర్డ్ ఫేజ్ 10వ తారీఖు అయితే థర్డ్ ఫేజ్ నైట్ యొక్క సెషన్ వెబ్సైట్ క్లోజ్ అవుతుంది. అందరూ ప్రతి ఒక్కరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయండి. మీకు వస్తాయి, సీట్స్ అయితే వస్తాయి. కొంతమంది త్రిబుల్ పెట్టుకోండి, మెకానికల్ పెట్టుకోండి. లాస్ట్లో ఉండేవాళ్ళు త్రిబుల్, మెకానికల్, సివిల్ కూడా పెట్టుకోండి అమ్మా. సివిల్ పెట్టుకుని మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. సపోజ్ సిబిఐటి ఉంది, సివిల్ చేరండి, మెకానికల్ చేరండి, త్రిబుల్ చేరండి. అక్కడ మైనర్ డిగ్రీ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. మీ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోండి. మనకి లాంగ్ టర్మ్ తీసుకుంటే 1 year వేస్ట్ అవుతుంది తప్పి దానివల్ల వచ్చే ప్రయోజనమే లేదు నా దృష్టిలో. ఎందుకంటే మానసికంగా చాలామంది పిల్లలు మానసికంగా కుంగిపోతారు. కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకోవటం వల్ల వచ్చే ప్రయోజనం లేదు. చేస్తే వెళ్ళి ఆఫ్లైన్లో చేరాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకంటే జూనియర్స్తో పాటు మీరు కూర్చోవాలి. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి మీ యొక్క భవిష్యత్తును మీరే మరి మెకానికల్ చేరినా కానీ గవర్నమెంట్ జాబ్స్ అయితే వస్తాయమ్మా. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ అన్న అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. మరి సాఫ్ట్వేర్ మరి జాబ్స్ అనేవి మరి వరల్డ్ వైడ్గా కట్ అవుతున్నాయి. సివిల్, మెకానికల్, త్రిబుల్ అనేది ఇవి కోర్ జాబ్స్ అమ్మ. వీటిని కొట్టేవాడు ఎవడు లేడు. వీటిని మీరు ప్రతి ఒక్కళ్ళు స్కిల్స్, ఇప్పుడు మెకానికల్, సివిల్ పెద్ద స్కిల్స్ లేకపోయినా మనకి వచ్చే నష్టమే లేదు. ఒకసారి గవర్నమెంట్ జాబ్ వస్తే మీరు హ్యాపీగా ఉండొచ్చు. వాటి కోసం మీరు ఆరాటపడొద్దు. మెకానికల్ తీసుకోండి, సివిల్ తీసుకోండి, ఎలక్ట్రికల్, కంప్యూటర్ జనరేషన్, పవర్ జనరేషన్, మన ఇంట్లో రోజు వాడే ఇంట్లో ఏఈస్ ఉన్నారు. అనేక పోస్టులు వస్తాయి, గవర్నమెంట్లో అనేక పోస్టులు వస్తాయి. మరి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.